Hi viewers, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం ఈ వీడియోలో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మినిమం డిగ్రీ కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారో లేదా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క ఈస్ట్ గోదావరి అదేవిధంగా వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి మనకి ఎలక్షన్స్ అనేవి 2025లో జరగబోతున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎవరైతే గతంలో మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మీ యొక్క పేరు అనేది ఆ యొక్క ఎలక్ట్రల్ రోలో ఉందో లేదో అని మీరు కనుక తెలుసుకోవాలంటే కనుక ఈ యొక్క టిప్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే లేదా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అని కనిపిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే రీసెంట్గా మనకి మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఏంటంటే మీరు ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్ట్రల్ రోల్స్కి మీరు అప్లై చేసుకుని ఉంటారనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ఏంటంటే ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అని కూడా తెలుసుకోవచ్చు. లేదంటే కనుక డైరెక్ట్గా మీ యొక్క పేరు అనేది ఆ యొక్క ఎలక్ట్రల్ రోల్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే కనుక డైరెక్ట్గా ఏంటంటే మీరు నేను కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వాళ్ళైతే కనుక ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్టిక్ దగ్గర ఏంటంటే మీరు వెస్ట్ గోదావరి డిస్టిక్ లేదంటే కనుక మీ యొక్క డిస్టిక్ అనేది ఏలూరు డిస్టిక్, సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను సెలెక్ట్ చేశాను. తర్వాత ఏంటంటే డిస్టిక్కి సంబంధించి ఇక్కడ వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే గెట్ పోలింగ్ స్టేషన్స్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా గెట్ పోలింగ్ స్టేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ వెస్ట్ గోదావరి పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ అంటే గతంలో ఏదైతే మీరు అసెంబ్లీ యొక్క ఎలక్షన్కి సంబంధించి ఓటు వేశారో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ నెంబర్స్ మొత్తం కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ ఫస్ట్ మీరు పేర్లు అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పోలింగ్ స్టేషన్ పేర్లు అన్నీ కూడా ఓపెన్ అయిన తర్వాత మీరు గతంలో ఎక్కడైతే ఓటు వేశారో దానికి సంబంధించి ఆ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక పోలింగ్ స్టేషన్ నెంబర్ కనుక మీకు తెలియకపోతే మీరు ఎక్కడ ఓటు వేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి తాడేపల్లిగూడెంలోకి చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఒక పోలింగ్ స్టేషన్ పేరు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే తాడేపల్లిగూడెంలోనే మనకి చాలా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మీ యొక్క పోలింగ్ స్టేషన్ అనేది ఏదో అంటే గతంలో మీరు ఎక్కడైతే ఓటు అనేది వేశారో ఆ యొక్క పోలింగ్ స్టేషన్ మీరు చూసుకున్న తర్వాత పక్కనే మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక రైట్ సైడ్ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా వ్యూ కూడా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఒక వెరిఫికేషన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏంటంటే సబ్మిట్ అనేది కొట్టవలసి ఉంటుంది. సో ఈ విధంగా సబ్మిట్ కూడా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క వాటర్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో రీసెంట్గా మాత్రమే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేర్లతో సహా ఏంటంటే ఇక్కడ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే డౌన్లోడ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మీరు నేమ్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఈస్ట్ వెస్ట్ గోదావరి, అదేవిధంగా నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ ఆ యొక్క పోలింగ్ స్టేషన్ పేరు, అదేవిధంగా 2024 సంవత్సరం అంటే ఈ సంవత్సరం రీసెంట్గా పబ్లిష్ చేయడం జరిగింది. సో క్వాలిఫైయింగ్ డేట్ 1/11/2024, డేట్ ఆఫ్ పబ్లికేషన్ 23/11/2024. అంటే ఈ విధంగా మనకి రీసెంట్గా సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఓపెన్ అయింది. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇక్కడ మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ పేరు, మీ యొక్క అడ్రస్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క ఏజ్ అనేది ఎంత ఉంది, మీరు మేలా ఫీమేలా, ఇవన్నీ కూడా మీ యొక్క ఎపిక్ నెంబర్తో సహా ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వాళ్ళైతే కనుక ఆ యొక్క పోలింగ్ స్టేషన్ పేరు పక్కనే ఉన్నటువంటి వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క పేరు అనేది ఈ యొక్క ఎమ్మెల్సీ జాబితాలో ఉందో లేదో మీరు నిర్ధారించుకోవచ్చు అనమాట. ఒకవేళ కనుక ఈ యొక్క ఎమ్మెల్సీ లిస్ట్లో కనుక మీ యొక్క పేరు అనేది లేకపోతే కనుక డోంట్ వరీ, మనకి డిసెంబర్ 9 వరకు కూడా ఏంటంటే మీ యొక్క పేరు అనేది యొక్క జాబితాలో లేకపోతే మరలా నమోదు చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ ఆప్షన్ కూడా యూజ్ చేసుకుని మీరు మరలా ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. సో ఇది ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 2024కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.